నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సమర్పించాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం. పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా కల్పించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. పార్టీ చేరికలపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్. బేలా మండలం సాంగడిలో అట్టహాసంగా ప్రారంభమైన శివాలయ నిర్మాణ పనులు. శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపిన వేద పండితులు. గ్రామ ప్రధాన వీధుల గుండా కన్నుల పండువగా సాగిన శోభాయాత్ర. వేసవిలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, ప్రజలకు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, లేబర్ మొబలైజేషన్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలన్నారు. పైప్ లైన్, మోటార్ల మరమ్మత్తు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. బోరు బావులు, పాత తాగునీటి వనరులను పునరుద్ధరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ను 2 రోజుల్లో సమర్పించాలని, ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో నీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ నీరు రాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టవలసిన పనులను గురించి కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించి కమిటీ తీర్మానాలు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వికాస్ మెహతాతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలకు పార్టీ చేరికలపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని, పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికార పక్షం నేతలు కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించిన ఆయన పలు పంట క్షేత్రాలను సందర్శించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుని రైతులకు ధైర్యం చెప్పారు. పార్టీ చేరికలపైనే పూర్తి దృష్టి సారించిన మంత్రులు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై కన్నెత్తి చూడడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. ఇకనైనా రైతుల ఇబ్బందులను గుర్తించి వారికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అన్నం పెట్టే అన్నదాతలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కాప్రి, ఉమ్రి, కరంజీ తదితర గ్రామాల్లోని పంట క్షేత్రాలను పరిశీలించిన మాజీ మంత్రి జోగురామన్న పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జలాశయాల్లో నీటి మట్టం అడుగంటడం, యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందకపోవడంతో పంట నష్టం జరుగుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, జొన్న తదితర పంట క్షేత్రాలను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నాయకులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. भाई, मिर्ची रही तो भाई
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పంట నష్టం జరిగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించినా అప్పటి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పొలాలు బీడువారి పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కేవలం పార్టీ చేరికలపైనే దృష్టి సారించి సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, ఇప్పటి వరకు కనీసం ఒక పంట క్షేత్రాన్ని సందర్శించకపోవడం, రైతులకు భరోసా కల్పించకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా ముందుకు వస్తామని స్పష్టం చేశారు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ కూడా అన్నారు. ఇవన్నీ పక్క తర్వాత మాట్లాడతాం. కానీ రైతులకు సంబంధించిన విషయంలో మాత్రం రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవ్వండి. రుణమాఫీ చేస్తున్నారు, చేయండి. 2 లక్షలు రైతు బంధు 5 ఎకరాలు. నేను ఇప్పటికే చెప్తా, రేపు ఒక్కొక్క గ్రామం లిస్టు తెప్పిస్తున్నా. ఇవాళ మీరు 2 ఎకరాలకు కూడా పూర్తి ఇవ్వలే. ఆ ఊళ్ళో ఇంకా 10 మంది మిగిలిన 2 ఎకరాల ఊళ్ళు. ఎకరున్న రైతు మిగిలినాడు, 3 ఎకరాలున్న రైతు మిగిలినాడు, 4 ఎకరాలున్న రైతు మిగిలిన. కానీ మీరు చెప్పేది మాత్రం 5 ఎకరాలకు పూర్తి చేసినాం, 5 ఎకరాల వరకే మా ప్రభుత్వం ఇస్తుంది, ఇంతకంటే ఎక్కిదని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గ్రామాల వారిగా సర్వే చేస్తూ ఉన్నాం. ఏ ఊళ్ళో మీరు 5 ఎకరాల లోపల ఎందరు రైతులకు ఇచ్చిండ్రు, ఎందరికి ఇవ్వలేదు అంతకు చూపిస్తాం. ఇది రైతులను మోసం చేయకండి. అంటే మోసం చేసే మీరు గద్దెనెక్కిండ్రు, ఇలా కుర్చీ సంపాదించుకున్నారు. రైతులను మోసం చేసిన వ్యక్తి, రైతు కూలీలను మోసం చేసినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వమైనా అది కొనసాగదు. అందుకొరకు ఇంకా ఇప్పటికైనా శాపం తగులుతుంది. మీరు అర్థం చేసుకోండి. రైతుల యొక్క బాధను, రైతు కూలీల యొక్క బాధను అర్థం చేసుకుంటారని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మరి నిద్ర ఉన్నటువంటి మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర నుంచి లేచి రేపటి నుంచి పొలాలకు అధికారులు వచ్చి సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, మేము 25,000 రూపాయలు నిన్న మా కేసీఆర్ గారు డిమాండ్ చేశారు. ప్రతి రైతుకి ఎకరానికి నష్టపోయిన పంటకు అది వడగళ్లతోటి పోయినా, అది ఏ దానితోటి పోయినా, ప్రకృతి వైపరీత్యాలు దేనికి సంభవించినా 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 24 గంటల విద్యుత్తు, రైతు బంధు కింద ఆర్థిక సహాయం, పంట సాగుకు నీరెందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతు కూలీలకు సైతం పెట్టుబడి సహాయం అందిస్తామన్న హామీ సంగతేంటని ప్రశ్నించిన ఆయన 5 ఎకరాల వరకు రైతు బంధు నగదు జమ చేశామని చెప్తున్నప్పటికీ 2 ఎకరాల వారికి కూడా చాలా మందికి రాలేదని అన్నారు. గతంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట రైతులు నిన్నే మా కేసీఆర్ గారు మరి అక్కడ సూర్యాపేట కానీ జనగామ కానీ పంట పొలాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, మేము అన్నాడు 10,000 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు ఎటు సరిపోతుంది, ఎకరానికి 10,000 ఏమవుతుంది అన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ. మేము 10,000 ఇచ్చినాం, మేము చేసినాం. మీరు ఎంత ఇస్తారో ప్రకటనలు లేవు, ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు లేవు, సర్వేలు లేవు. కానీ గొప్పగా చెప్తున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు, మేము సర్వేలకు ఆదేశాలు ఇచ్చినాం, మేము అన్నీ చూస్తున్నాం, ఏ రైతు పొలం ఎండుతలేదని చెప్పి ఏ మంత్రి వస్తున్నాడు? సీతక్క ఇన్ఛార్జ్ మంత్రి కేవలం పార్టీ సమావేశాలు, మా పార్టీ కార్యకర్తలు కండువలేయటానికి ఆమె వస్తుంది. ఆమె మొదటి నుంచి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఒక పొలము చూడలేదు, ఒక ఊరు వెళ్ళలేదు. ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టిన స్టార్టింగ్లో, ఆ ప్రోగ్రాంకి 2 గ్రామాలకు పోయినరు. ఇప్పుడు గ్రామాలు లేవు. మాత్రం వచ్చినప్పుడల్లా జైనింగ్స్, పార్టీలో చేరికలకు, మొన్న చేరికనే, నిన్న చేరికనే, మరి ఇలా కూడా చేరికల కొరకే వస్తున్నది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని వీళ్ళకు పార్టీలను వేరే పార్టీ నుంచి మా పార్టీ నుంచి చేరికలు చేసుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి గారు సరిపోతున్నారు. మరి కనీసం ఇక్కడున్న ఎమ్మెల్యే గతేగా కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. ఆ ఎంపీ టికెట్లు ఇప్పించుట్ల పైరవిల్లలనే ఎటువైనా ఢిల్లీ, హైదరాబాద్ తప్ప అసలు ఇక్కడ గెలిచినప్పటి నుంచి ఏ ఊరుకు పోయింది లేదు. ఏ ఊరు రైతుల పరిస్థితి ఏమన్నా తెలుసుకుంటలేరు. సరే, నువ్వు ఇలా బీజేపీ, నువ్వు ప్రతిపక్షంలో నువ్వు రైతుల పక్షా నుండి పోరాటం చేయవలసిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గడ్డి వీక్తున్నాడా? ఎందుకు ఎమ్మెల్యే అడుగుతలేడు? అందుకొరకే రైతులు అర్థం చేసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి ఇలా ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కొట్లాడాలి కదా.
ఆయన ఎమ్మెల్యేగా కొట్లాడితే ఆయన అంటే మేము కూడా ఉంటాం కదా మమ్మల్ని పిలిస్తే. కొరకు రైతుల కొరకు పార్టీలు వదిలేసుకుందాం, పార్టీలకు అతీతంగా మనం పోరాటం చేసి. బేలా మండలం సాంగిడి గ్రామంలో పెన్గంగా నది ఒడ్డున నిర్మించనున్న శివాలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బేలా మండలం సాంగిడి గ్రామంలోని పెన్గంగా నదీ తీరాన 2 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన శివాలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ అట్టహాసంగా సాగింది. గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో ఈ మహాకార్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెల్లవారుజాము నుండే గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక హనుమాన్ మందిరం నుండి భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించగా గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని శోభాయాత్రలో పాలు పంచుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ సంత్ మోతీజీ మహారాజ్ మందిర్ మీదుగా గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర సాగింది. భోలా శంకరుడి నామస్మరణతో గ్రామ వీధులు మారుమోగాయి. అనంతరం శివాలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ హోమాది క్రతువులను నిర్వహించి భక్తిభావాన్ని చాటారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ మంత్రి జోగురామన్న తదితరులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కార్యక్రమ అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సాంగిడి గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిప్ప రమేష్ అశోక్, నాయకులు బోయ అశోక్, శంకర్ నౌగరే, అశోక్ రెడ్డి, గుమ్మడి రవీందర్ రెడ్డి, ప్రవీణ్, రాకేష్, వెంకట్రాజు, రోహిదాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు. लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं सबकष्टैकदन्तश्च कपिलागजगर्णकः प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्येदायते शुक्लांबरधरं विष्णुं जजवन्नं जो नमः. మీ ఇష్టదేవుని కులదేవుని మనసులో నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః. మాతా ओम इंद्रमो विश्वदस्परिहवाम ओम वास्तो औष्पदे प्रजाने खिस्वान स्वामीशोन बीवो बृहस्पति ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చిప్ప రమేష్ మాట్లాడుతూ సాంగిడి గ్రామంలోని పెన్గంగా నది ఒడ్డున ఉద్యోగ సంఘాల తరపున గ్రామస్తుల సహకారంతో శివాలయ నిర్మాణం కోసం కంకణం కట్టుకున్నామని తెలిపారు. అనుకున్న సమయంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా శివాలయ నిర్మాణం కొరకు సాంగిడి ఉద్యోగ సంఘం మరియు గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండి ఈరోజు శోభాయాత్రతో ప్రారంభించి ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ శివాలయ భూమి పూజ నిర్మాణం కొరకు మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈ మందిరం అయిపోయేంత వరకు మా గ్రామస్తులం, మా ఎంప్లాయీలం అందరము కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ నిర్విఘ్నమైనటువంటి ఈ పూజా కార్యక్రమంలో మందిర నిర్మాణానికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా విధుల్లో చేరిన హౌస్ సర్జన్లకు సోమవారం డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిశానిర్దేశం చేశారు. ఆయన వార్డుల్లో వైద్యులు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. రిమ్స్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్లుగా విధుల్లో చేరిన వారికి సోమవారం ఆయన పలు సూచనలు చేశారు. వార్డులో కలియ తిరుగుతూ వారు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు నాణ్యమైన సేవలందించి మన్ననలు పొందాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ పేద రోగులకు సేవాభావంతో చికిత్సలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో కొత్తగా 101 మంది హౌస్ సర్జన్లు విధుల్లో చేరారని తెలిపారు. వీరి ద్వారా మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. రోగులకు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చికిత్సలు అందించేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కొత్త బ్యాచ్ హౌస్ సర్జన్స్ మొన్న రిజల్ట్ వచ్చింది, మొన్న పాస్ అయ్యారు. వాళ్ళకి ఈరోజు నేను అన్ని రకాల గైడ్ చేశాను. నా ఛాంబర్ నుంచి వచ్చే పేషెంట్ రోగులకు ఏ విధంగా సర్వీస్ అందియాలి, నిస్వార్థంగా సర్వీస్ అందియాలి. వాళ్ళు రాగానే అలర్ట్ అయ్యి
వాళ్ళకి కావాల్సిన చికిత్స చేయించాలి. వీళ్ళకు ఇప్పుడు కొత్తగా వచ్చారు కనుక వీళ్ళ ఇమీడియట్ సీనియర్ చుట్టూ పీజీలు ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటారు. సో వీళ్ళకు నేను పేషెంట్ రాగానే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, నిస్వార్థంగా సేవలు అని చెప్పి అన్ని విషయాలు క్లోజ్గా నా ఛాంబర్కి చెప్పాను. అదేవిధంగా డ్యూరింగ్ రౌండ్స్లో కూడా వాళ్ళు అప్పుడప్పుడు తారసపడితే వాళ్ళు ఏం చేస్తారో కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఏదైతే పేషెంట్స్ రిమ్స్ హాస్పిటల్కి వస్తారో మా 101 ఆఫీసర్స్ వాళ్ళు 24 hours సర్వీస్ ఇస్తూనే ఉంటారు. ఏ పేషెంట్ ఇబ్బంది లేకుండా మంచి సర్వీస్ అందించాలని కోరుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిస్దరి, ఖానాపూర్ తదితర గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి గర్భిణీలు, చిన్నారులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి వాటి నిర్మూలనపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మయూర్ చంద్ర, రమేష్, రాము, సురేష్, రాజలింగు, మరపరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రీ మాన్సూన్లో భాగంగా ఏపుగా పెరిగిన చెట్లను పలు గ్రామాల పరిధిలో నరికివేయడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. స్థానిక మండలం పొన్నారి నుండి హస్నాపూర్ వరకు ఈ పనులను విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా తీసుకునే చర్యల్లో భాగంగానే పనులను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ హితమే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో అమలు చేసిన హరితహార కార్యక్రమంలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా భారీ సంఖ్యలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా మారి చెట్లుగా పెరిగాయి. అయితే పెరిగిన చెట్లు విద్యుత్ తీగలకు ప్రమాదం ఉందన్న కారణంతో ప్రస్తుతం వాటిని నరికివేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ప్రీ మాన్సూన్లో భాగంగా నరికివేస్తున్నారు. నీడనిచ్చే చెట్లను నరుకుతుండడం పలు గ్రామాల్లో చర్చనీయాంశమవుతోంది. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలన్న సూత్రానికి భిన్నంగా పెరిగిన చెట్లను నరికివేయడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. తాంసీ మండలం పొన్నారి వద్ద సోమవారం ఉదయం ప్రీ మాన్సూన్ పనులను పొన్నారి నుండి హస్నాపూర్ వరకు చేపట్టారు. కాగా ఈ పనులను ఏఈ మనోజ్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. కొమ్మలు నరకకుండా చెట్లను నరికివేయడం ఏంటని ప్రశ్నించగా రాబోయే వర్షాకాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంపీడీఓ మోహన్ రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా విద్యుత్ లైన్ కింద చెట్లు నాటడంతో వాటిని తొలగిస్తున్నట్లు వివరించడం గమనార్హం. ఏదేమైనా పర్యావరణ సమతుల్యతకు నాటిన చెట్లను సంరక్షించకుండా నరికివేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. బేలా మండల కేంద్రంలోని మదీనా మసీదులో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొనగా తొలుత ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బేలా మండల కేంద్రంలోని మదీనా మసీదులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముందుగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమించారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, తన్వీర్ ఖాన్, సతీష్ పవార్, దీపక్ గౌడ్, మౌలానా లియాజ్, సులేమాన్, లతీఫ్, शेख सरपराज तदितरुलु पाल्गొన్నారు. हुकूमत अता फरमाइए अल्लाह, जहाँ भी लोग अमन की कोशिश करते हैं अल्लाह ऐसे लोगों को तरक्की अता फरमाइए अल्लाह, यही एक कोशिश और इसी तरह से अल्लाह सबके लिए अल्लाह हिदायत के फैसले फरमा दीजिए या अल्लाह, जो मोहब्बतें ये बाकी है अल्लाह इन मोहब्बतों को और बढ़ा दीजिए या अल्लाह, ये जो हमारे तेलंगाना के अंदर इत्तेहाद है अल्लाह, इत्तेहाद को अल्लाह खूब बढ़ा दीजिए या अल्लाह, अमन भाईचारगी को अल्लाह बढ़ा दीजिए या अल्लाह, हमारे फतहों से दरगुजर फरमा, ज़ियाद का हसनात से मुबद्दल फरमा, ए करीम रब रहम का करम का फ़ाक़ियत का मामला फरमा या अल्लाह, ये जो हमारे भाइयों ने हमारे लिए अल्लाह इफ्तारी का नज़म किया है मौला, इन्होंने हमारी मोहब्बत में ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు కఠిన నియమాలతో కూడిన ఉపవాస దీక్షలను ఆచరిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటూ పండుగను వైభవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. बेला मंडल हेडक्वार्टर में हमारे बेला के एमपीपी गंभीर ठाकरे यानी एमपीटीसी वेदोड़ा मधुकर जी
दोनों मिलके इफ्तार पार्टी दिया गया बेला में। इसमें जो आए सो हमारे ग्रंथालय माजी चेयरमैन मनोहर साहब के साथ पूरा बेला मंडल के टीम और हमारा कोऑप्शन मेंबर तनवीर खान, ऐसे जेडपीटीसी, पूरे हमारे सरपंच ऐसे एमपीटीसी इसमें आए और सारी पार्टी प्रेसिडेंट साहब और मैं पूरा मुसलमानों का बड़े और बुजुर्गों को इसमें शामिल हो गया। జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఏర సుశీలను అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డిఆర్డీఓ సాయన్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీలను శాలువాలతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మర్యాదపూర్వకంగా డిఆర్డీఓ వాహనంలో ఇంటి వద్దకు సాగనంపి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ సాయన్న మాట్లాడుతూ 33 ఏళ్ల సర్వీసులో చిన్న పొరపాటుకు తావివ్వకుండా సుశీలమ్మ అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. శేష జీవితం కూడా సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీడీ జాదవ్ శేషరావు, ఏవో సంజయ్ కుమార్, డిపిఎంలు గంగన్న, సీమలత, శోభారాణి, సుగంధ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సుశీలమ్మను ఘనంగా సన్మానించారు. సోమవారం మావలలోని ఆమె నివాసంలో శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న, నాయకులు హర్ష రమేష్, సాయిబాబా, క్రాంతికుమార్, ప్రశాంత్, సూర్యవరప్రసాద్, బేర శ్రీనివాస్, హర్ష దేవిదాస్, ఎంబడి మధుసూదన్, స్వామి, వంశీ, పెరమండ్ల నారాయణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలం దుబ్బగూడ జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ పివి గోవిందరాజు తుది శ్వాస విడిచారు. జమ్దాపూర్ నుండి తన భార్య మాధవితో కలిసి కారులో రామ్నగర్కు వస్తుండగా ఎదురుగా వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. రాజు భార్య మాధవికి స్వల్ప గాయాలయ్యాయి. పీవీజీ రాజు జిల్లా పరిషత్ నుండి ఇటీవలే డిఆర్డీఓ ఆఫీస్కు బదిలీ అయ్యారు. మృతుడికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రాజు మృతి పట్ల సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ దళిత మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ అస్తక్ సుభాష్ అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వెంటనే మహేశ్వర్ రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి మా బీజేపీ శాసన పక్ష నేత అయినటువంటి శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మరి చెట్టుకు కట్టి కొడతాం బిడ్డ అనే మాటలు చేయడం జరిగింది. మేము ఈ కంది శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాము. కంది శ్రీనివాస్ రెడ్డి గారు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడిండో మీరు ముందు ఆ విషయాన్ని తెలుసుకొని మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలు మా టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి బీజేపీ ఎమ్మెల్యేలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా మరి కోమటిరెడ్డితో సహా మాకు టచ్లో ఉన్న విషయం చెప్పడం జరిగింది. అందుకని కంది శ్రీనివాస్ రెడ్డి గారు ముందు మీరు ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించిన విషయాలు ముందు మీరు తెలుసుకోవాలా. నువ్వు ఒక శాసన సభాపక్ష నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డిని నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు ఇలా చెట్టుకు కట్టేసి కొడతామనే బిడ్డ అనే మాటలు చేయడం సరికాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సమర్పించాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం. పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా కల్పించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. పార్టీ చేరికలపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్.
బేలా మండలం సాంగడిలో అట్టహాసంగా ప్రారంభమైన శివాలయ నిర్మాణ పనులు. శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు జరిపిన వేద పండితులు. గ్రామ ప్రధాన వీధుల గుండా కన్నుల పండువగా సాగిన శోభాయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.